आज आज मैं गणेश आइडल्स आसिफ नगर के एरिया में विजिट करने के लिए निकला। हमारे साथ इंस्पेक्टर आसिफ नगर भी है और उनका पूरा स्टाफ भी है। जेबा बाग में आज गाइडल आइडल को विजिट करा और उनके ऑर्गेनाइजर बबलू से भी बात करा। कुछ उन लोगों को कुछ प्रॉब्लम नहीं है और उसमें जो ज़रूरी हिदायत है, हमारे पोस्टर्स पुलिस की तरफ से एक पोस्टर गणेश मंडप में लगाया गया है जो उसमें क्या क्या एहतियात बरतने की ज़रूरत है और एक छोटी बुक भी दिया गया है उसमें क्या एहतियात करना बोल के। दो चीज़ें हमारी पुलिस की तरफ से ये मंडपम में दिया गया है, उसको वो फॉलो करने के लिए मैं उनको हिदायत दिया। और इस मौके पर मैं तमाम आवाम को गणेश चौथी की मुबारकबाद भी देता हूँ। और ये गणेश चौथी जब ये 17 तारीख को जो मेन पोजीशन है, ये दो गाइडल्स भी 17 तारीख को जाने वाले हैं, उनको भी मैं एक हिदायत दिया कि जो ज़रूरी हिदायत और वो जो प्रिकॉशन जो लेना है इलेक्ट्रिसिटी के और लारी पे जाते वक्त बच्चों को करीब में नहीं आ जैसा वैसा कुछ पूरे हिदायत दिया और वो भी वो लोग कोऑपरेट करते बोले। और मैं तमाम आवाम मुस्लिम आवाम को भी और अपने हिंदू आवाम को भी मैं एक दूसरे को कोऑपरेशन करते हुए इस ईद को त्यौहार को अच्छा खुशी से मनाने के लिए मैं गुजारिश करता हूँ। బాబు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎట్లా తీసుకోపోతే టస్కర్ ఇది టోచర్ అంటే అది ట్రాక్టర్ అది మోటార్ నుంచి నడుస్తుందా? మోటార్ ద్వారా నెట్టుకుంటూ పోవాలి. చిన్నది దాంట్లో టాటా ఏసీ కట్టుకొని తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ హైట్ ఎక్కువ సార్, పవర్ తీగలు ఉన్నాయని తీగలు ఉన్నాయా ఇక్కడ డౌన్ లో ఉంటుంది. యాక్చువల్ గా 4-5 ఫీట్స్ ఉంటాయి సార్. యాక్చువల్ గా హైట్ ఫస్ట్ వచ్చేసరికి 5 ఫీట్స్ ఆల్రెడీ ఉంటుంది. టైరు అంత ఎక్కేదానికి ఇది ఇంకా ఉండడానికి ఇంకా తగ్గుతుంది రైట్. ఇక్కడ కూడా ఫోటో నువ్వేనా అప్లై చేసిన నా ఫోన్ విజిట్ చేయాలి. విజిట్ చేసి వాళ్ళకు మాట్లాడాలి. లోకల్ వాళ్ళకి పరిచయం చేయించినావా? అది మన బయట నుంచి వచ్చి ఫోర్స్ వచ్చింది కదా, వాళ్ళు కూడా పరిచయం చేపిస్తే అయిపోతుంది. ఇచ్చాం టికెట్ తర్వాత అంటే కొంచెం గట్టిన ఫోర్స్ ఇచ్చినాం. అదే మనకున్నది, నువ్వు సబ్సిడీ ఇచ్చినావు కానీ దాన్ని మానిటర్ చేసుకోవాలి కరెక్ట్. వాళ్ళకు బ్రీఫింగ్ ఇస్తూ ఉండాలి డైలీ. మీరు ఎస్ఐలు వాళ్ళు కూడా వచ్చి చెక్ చేస్తూ ఉండాలి. మనకి మళ్ళీ మా ఏఎస్ఐ సపరేట్ ఇచ్చాం. ఈ సెక్టర్ కి సపరేట్ ఏఎస్ఐ ఇచ్చి ఏఎస్ఐ ఎస్ఐ ఈ సెక్టర్ ఎస్ఐ చేస్తారు. ఇప్పుడు సుధాకర్ రెడ్డి ఉంటుంది. నమ్మకం అనేవాళ్ళే ఇన్ఛార్జ్ సెక్టర్ సెక్టర్ ఉంటుంది. అవు బాబు వీళ్ళు మీరు చదవాలి గారు
ఈయన ఆర్గైనర్ మనకు ఇక్కడ బయట అవసరం లేదు కదా. ఎన్నాళ్ళు ఓకే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా? ఏ రోజు వస్తారు మీరు? సండే రోజు. తొందరగా చేయండి, అర్థమైందా? లేట్ అవుట్ అన్ని పెట్టుకుని ఇప్పుడు ట్రైనింగ్ లో ఉంది. అచ్చా, రేపు ప్రోగ్రామ్ ఉంది, రేపు వెళ్తున్నాము. రేపు పాసింగ్ అవుట్ పరేడ్ ఉన్నదా? ఎక్కడ పాసింగ్ అవుట్? అప్పర్ జంక్షన్ లో ఉన్నదా? ఇప్పుడు ఏ బ్యాచ్ ఇప్పుడు నడిచేది? 2021 సార్. అట్లా ఎప్పుడు రిక్రూట్ అయిందా వీళ్ళు? మీ కూడాలా? కొడుకు కానిస్టేబుల్ లంగరోజ్ పిఎస్. చలో పోలీస్ ఫ్యామిలీ అన్నట్టు. పైన ఏం టచ్ కాదు. నువ్వు పైకి పెట్టేస్తే నైట్ పూట నువ్వు 10:30కి తీసేస్తే మొత్తం పాపం పబ్లిక్ అంతా వైర్లన్నీ కట్ చేసి అనుకో, అందరి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు లాస్ట్ 70 మీరు టోచనే తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళకు కూడా చెప్పినాము, కింద టోచన్ తీసుకున్నాం అనుకో, మీకు బయటకు పోయిన తర్వాత మెయిన్ రోడ్ లో వెళ్ళిన తర్వాత బండి ఎక్కండి, క్రైమ్ పెడతాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్తా సార్, చెప్తా. అది కూడా ఎట్లా తీస్తారు? అది టస్కర్ వస్తుందా? లేదు అది చెప్పినాం సార్, టస్కర్ కాదు సార్, అది అవుతుంది. కానీ టస్కర్ ఇక చూడు ఏమైనా ఇబ్బంది టస్కర్ పెట్టుకొని పోయినా, ఎందుకంటే లేట్ అవుట్స్ అవుతుంది. లేట్ అయితే మొత్తం వైర్లు కట్ చేసుకుంటూ పోవాలంటే ఎన్ని గంటలకు తీస్తారు? నైట్ 9-10 తర్వాత వస్తాయి సార్ బయటికి. అప్పుడు ప్రాబ్లం ఏంటంటే మొత్తం ఇక్కడ నుంచి ఆడదాకా గల్లీ అంతా కట్ చేయాలంటే ఎక్కడ బాబు ఇమోషన్ తెల్లారిపోతుంది. ఇప్పుడు ఇక్కడ డ్యూటీ మీద ఏం పేరు? చంద్రకాంత్. ముగ్గురు ఇచ్చినాం సార్, వీళ్ళకి ఒక్కొక్కరికి 2 ఐడియాల్స్ ఇచ్చినాం. ప్రతి ఒక్కరికి 2 మీకు ఎంబడి ఎవరున్నారు బాబు? ఏ ఐడియాస్ చూసుకుంటారు మీరు? ఐదా తిప్పుతూ ఉండాలి. ఇక్కడ అవసరం ఉంటే ఒక పీసీని కూడా అక్కడ పెట్టండి. ఏమైనా కాంప్లికేటెడ్ ఉంటే పీసీని అక్కడే పెట్టండి. మీకు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పోతారు? 5 వస్తున్నాం సార్. 5 వస్తున్నాం సార్. 1 వరకు ఉంటున్నాం. అంతా క్లోజ్ చేసి వాళ్ళు ఇక్కడ నైట్ ఎవరైనా ఉంటున్నారా? నైట్